ఏంటమ్మా మంజు, ఉంచేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? మీ అమ్మ గుర్తొస్తోందా? నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది తల్లి. నువ్వు ఇన్నాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం నుంచి, అల్లారు ముద్దుగా పెంచిన అమ్మా నాన్నల నుంచి ఒక్కసారిగా దూరం అయితే ఏ ఆడపిల్లకైనా తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అత్తారింటికొచ్చిన ఏ ఆడపిల్లకైనా అక్కడి వాతావరణం అలవాటు పడ్డానికి కొంత సమయం పడుతుంది. కొత్త మనుషులు, కొత్త అలవాట్లు, ప్రతి క్షణం పుట్టింటి జ్ఞాపకాలు మనస్సుని వెలిపెడుతూనే ఉంటాయి. ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఇది ఎదురయ్యే సిచ్యువేషనే. కానీ ఎలాంటి అమ్మాయి అయినా మెల్లమెల్లగా మారుతుంది. ఎంతలా మారిపోతుంది అంటే, ఒక్క 4 రోజులు అమ్మగారింటి దగ్గర ఉండమ్మా అంటే అక్కడ మా ఆయన ఇబ్బంది పడతాడు, నేను అక్కడికి వెళ్ళాలి అని 2 రోజుల్లోనే అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నా పరిస్థితి వేరు కదా మావయ్య గారు. అమ్మా, మావయ్య గారు అని పిలిచే బదులు నాన్నగారు అని మనసారా పిలవచ్చు కదమ్మా. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందమ్మా. నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. ఏ పరిస్థితుల్లో ఈ ఇంటికి కోడలిగా వచ్చానో మీకు తెలుసు కదా. అవును, నువ్వు అందరిలాంటి ఆడపిల్లవి కాదు, ఉద్యోగం చేసే ఆడపిల్లవి. అందులోనూ పోలీసు ఉద్యోగం చేస్తున్నావు. నీకు ఈ సమస్యలు కొత్త కాదు, సవాళ్లు కొత్తవి కాదు. ఏ సమస్యకైనా పరిష్కారం ఒకటి ఉంటుంది. కానీ అది వెతికి పట్టుకోవాలి అంటే మనసుకి, శరీరానికి విశ్రాంతి కావాలి. అలా జరగాలి అంటే చూడమ్మా, నువ్వు బాధపడటం మానేసి భోజనం చేసి విశ్రాంతి తీసుకో. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని నీ మనసే నీకు చెప్తుంది. చూడమ్మా, నీకు మావయ్య గారిలా కాదు, కన్న తండ్రిలా చెప్తున్నాను. భోజనం చెయ్యమ్మా. పర్వాలేదమ్మా. అమ్మా, అన్నం తిందురా. అమ్మా, అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? లేట్ అవుతుంది, భోంచేయి. నాకొద్దమ్మా. అక్కడ మీ అక్క తినిందో లేదో, కనీసం తన గురించి పట్టించుకునే వాళ్ళైనా ఉన్నారో లేరో. అమ్మా, నువ్వు అక్క గురించేం బాధపడుకో. సత్యగారు చాలా మంచివారు, అక్కను బాగా చూసుకుంటారని చెప్పాను కదా. నువ్వేం దిగులు పడకమ్మా. అతనెలాంటి వాడైనా మీ అక్క ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిందో మరచిపోయావా? వాళ్ళంతా ఎలాంటి మనుషులో కళ్ళారా చూసావు కదా. అక్కడ మంజు పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే మనసు తరుక్కుపోతుంది. అమ్మా, అమ్మా, ఏడవకమ్మా. నీకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ కదా, ఆ దేవుడికి దండం పెట్టుకో. అక్కకి ఏ కష్టం రాకుండా ఆ దేవుడే చూసుకుంటాడు. ఎవ్వరు వదిలిపెట్టినా దేవుడు మాత్రం నమ్మిన వారిని వదిలిపెట్టడని చెప్తుంటావు కదమ్మా.
ఇప్పుడు కష్టంలో ఉంటే ఆ భగవంతుడు వదిలేస్తాడా ఏంటి? ఏదో ఒక రూపంలో వచ్చి అక్కకి సాయం చేస్తాడు. మా అమ్మవి కదూ, కొంచెం తినమ్మా. నీ ఆరోగ్యం పాడైతే నేను అక్క ఏమైపోతాను చెప్పు? మాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా? ప్లీజ్ ప్లీజ్ అమ్మా, కొంచెం. ఇదిగో, నువ్వు తినకపోతే నా మీద ఒట్టే. తినమ్మా. ఎస్ సార్, అవును సార్. ఈ సంతోషానికి కారణం రౌడీ ఫిరంగి దొరకడమే సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్రిషియేషన్ సార్. ఉంటాను సార్. సంధ్య, పుష్ప, ఎస్పీ గారు ఓ పని కాకపోతే టార్చర్ చూపిస్తారు, బాధ అనిపిస్తుంది. అదే పని సక్సెస్ అయితే అభినందిస్తారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది కమిషనర్ గారి నుంచి. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, మంజు లీవ్స్ అయిపోయా? అయిపోయినాయి సార్. మంజు ఫిరంగిని పట్టుకోవడంలో గొప్ప సహాయం చేసింది. మంజు లేకుండా మనం ఈ పని చేసుండేవాళ్ళమే కాదు. వావ్, దొంగ తనంతటి తనే సరెండర్ అవడానికి వచ్చాడు. నేనేం తప్పు చేయలేదు మేడం, మీరు చేసిన తప్పు గుర్తు చేయడానికి వచ్చాను. రే, ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? రౌడీ ఫిరంగిని పట్టుకోవడం వల్ల మీరు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అక్కడ సత్యతో మంజు మేడం పెళ్ళి అయిపోయింది సార్. ఏంట్రా నువ్వు అనేది? మంజుకి సత్యతో పెళ్ళవడం ఏంటి? అవును సార్, మీరు రౌడీ ఫిరంగిని పట్టుకునే లోపే అక్కడ పెళ్లి ముహూర్తం టైం అయింది. బాధ్యత కోసం తను నోరు విప్పలేక సత్యతో 3 ముళ్ళు వేయించుకుంది. అక్కడ మంజు మేడం చాలా బాధపడుతుంది. కానీ మీ ఎవ్వరికి ఆ బాధ లేదు. నేను ఒక దొంగని. మంజు మేడం నన్ను పెళ్లికి పిలిచింది. నేను వెళ్ళాను, వచ్చాను. కానీ మీరంతా ఆమె స్నేహితులు కదా.